బీరకాయ పచ్చడి చేస్తే అన్నం అంతా పచ్చడేసుకునే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ముందుగా ప్యాన్ లో నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసి దోరగా వేగాక శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయకి కణుపులు మాత్రమే తీసేసి తొక్కు ఉంచితేనే పచ్చడి బాగుంటుందండి. అదే ప్యాన్ లో మరి కాస్త నూనె వేడి చేసి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, 2 టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, మీ రుచికి తగ్గ ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించి గుప్పెడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీలో వేయించిన పోపు దినుసులు వేసి మెత్తగా దంచుకుని మగ్గించిన బీరకాయ, టమాటా, చింతపండు కూడా వేసి కచ్చపచ్చాగా దంచుకుని చివరిగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కుమ్మేసి పచ్చడి తీసేస్తే సరిపోతుందండి. మీరు మిక్సీలో పచ్చడి చేసుకున్నా సరే కాస్త ఇలా కచ్చపచ్చాగా తొక్కుగా ఉండేటట్టు